హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే కోసం షాపింగ్ వ్లాగ్ అండి. ఇది రీసెంట్గా శ్రీకాకుళంలోనే షాప్ చేశాను, సిఎంఆర్లో. మా బాబు బర్త్డే అయితే సిఎంఆర్లో తీసుకున్నామండి, మావైతే వేరే దగ్గర తీసుకున్నాము. సో ఇక్కడ ఆఫర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వ్లాగ్ తీసి చాలా రోజులైంది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం చాలా పట్టేసిందండి, అందుకే నేను ఇవ్వలేకపోయాను. ఇక్కడైతే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. ఒకటి బ్లేజర్ లాంటిది, ఇంకొకటి మామూలుగా ట్రెడిషనల్ లుక్లో తీసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కదండి, డ్రెస్సెస్ తీసుకున్నా నెక్స్ట్ ఇయర్ సరిపోవు. అదే పెద్ద వాళ్ళకైతే తీసుకున్నా సరిపోతాయి, కానీ చిన్నపిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. సో అందుకే నేను సింపుల్గా తక్కువ కాస్ట్లోనే తీసేసుకున్నానండి. అది కాకుండా పిల్లలు చాలా క్రాంకీగా ఉంటారు. సో మనం వాళ్ళకి హెవీ డ్రెస్సెస్ వేసుకున్నా వాళ్ళు ఉంచుకోరు. సో వాళ్ళ కంఫర్ట్ కోసమని నేను తక్కువగానే తీసుకున్నానండి. ఇది ట్రెడిషనల్ వేర్ తీసుకున్నాము, ఫోటోషూట్ చేస్తాం కదా పిల్లల కోసం అన్నట్టు. మిగిలినవి చాలా ఉన్నాయండి ఇంటి దగ్గర ట్రెడిషనల్ వేర్ కూడా. సో దానికోసమని నేను ఎక్కువ అయితే అబ్బాయికి ఏం షాపింగ్ చేయలేదు. 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఒకటి ట్రెడిషనల్ వేర్ అని, ఇంకొకటి బర్త్డే ఫంక్షన్ రోజు కోసం అని ఒకటి తీసుకున్నానండి. సో ఇక్కడ కిడ్స్ వేర్కి బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో ఫిమేల్స్కి అయితే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, అంటే బేబీ గర్ల్స్కి ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఎక్కడైనా బేబీ బాయ్కి అయితే తక్కువగానే ఉంటాయి డ్రెస్సెస్. అది ఇక్కడ కూడా అంతేనండి, బేబీ గర్ల్కి ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. సో ఇది సింపుల్గానే ఉంది. నేను కొన్ని అయితే షూట్ చేశానండి, కొన్ని కలెక్షన్స్ వరకు. సైజ్ ఏమో చాలా పెద్దగా అయిపోతున్నాయి. డ్రెస్ నచ్చితే సైజ్ సరిపోవట్లేదు, సైజు నచ్చితే డ్రెస్ అంతగా బాగోట్లేదు. నెక్స్ట్ బ్లేజర్ లాంటిది కూడా ఒకటి తీసుకున్నామండి. మా థీమ్ వచ్చేసి కోకో మిలన్ థీము. సో మేము కొంచెం డార్క్ షేడే ప్రిఫర్ చేసాము. సో అబ్బాయికి వచ్చేసి నేను మెరూన్ కలర్, వైన్ కలర్ ఆ షేడ్లో ఏదో తీసుకోవాలని అనుకున్నాను. సో ఇక్కడ కలర్స్ అయితే కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి. అండ్ మనకి మగ్గం వర్క్ బ్లేజర్స్ వస్తున్నాయి కదా, ఆ మోడల్ అయితే ఇక్కడ నేను ఒక్కటి కూడా చూడలేదు. అది కావాలని అనుకున్నాను కానీ అక్కడ లేదు. సో ఉన్నంతలో తీసేసుకున్నాను, ఎందుకంటే మనకి ఆ మగ్గం వర్క్ది కూడా మా బాబుకి పెద్ద సైజులో అయిపోతుంది, 0 సైజు కూడా. సో దానికోసమని నేను ఈ మామూలుగా తీసేసుకున్నానండి. కొంచెం పెరిగాక మనం తీసుకోవచ్చు, కానీ ఈ ఫస్ట్ బర్త్డేకి అంత హెవీది అవసరం లేదనిపించింది. సో అందుకే నేను సింపుల్గానే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తారండి. అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే బ్లాగ్ని అప్లోడ్ చేసేస్తాను. దీనిలో అంత ఎక్కువ ఏమీ లేదండి, ఓన్లీ డ్రెస్సెస్ అనేవి షూట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీకి రీసెంట్గా సర్జరీ అయింది. సో మేము రాజాంలో సర్జరీ చేయించుకున్నాము. అక్కడైతే ఒకసారి లక్కీ షాపింగ్ మాల్కి విజిట్ చేసామండి. మా బాబు డ్రెస్సెస్కి మాత్రం నేను శ్రీకాకుళం సిఎంఆర్లో తీసుకుంటే, నాది మా హస్బెండ్ది వచ్చేసి లక్కీ విజయనగరంలో రాజాంలో తీసుకున్నాము. సో మేము మా బాబుకి వచ్చేసి మెరూన్ కలర్ తీసుకున్నానండి, డార్క్ మెరూన్ కలర్. కానీ నేను మా హస్బెండ్కి వచ్చేసి మెరూన్ కలర్లో మాకు ఎటువంటి కుర్తా సెట్ అది దొరకలేదు. సో మేము వైన్ కలర్ అయితే తీసుకున్నాను. డ్రెస్ అయితే రివీల్ చేయట్లేదండి, నెక్స్ట్ చూపిస్తాను. రాజా లక్కీ షాపింగ్ మాల్ అయితే చాలా లోడ్గానే అనిపించింది. మా హస్బెండ్కి వైన్ కలర్ కుర్తా తీసుకున్నానండి, చాలా బాగుంది, హెవీగా వచ్చి చూడడానికి కూడా చాలా రిచ్ లుక్ వచ్చింది. నేను తనకు మ్యాచ్ అయినట్టు వర్క్ శారీలో తీసుకుంటున్నాను. పట్టు అవన్నీ
ఈ టైంలో మనం మేనేజ్ చేయలేమన్నట్టు. సో అక్కడ చాలానే కలెక్షన్స్ ఉన్నాయి కానీ క్లాత్ అయ్యంతా నాకు నచ్చలేదండి. ఆఫర్స్ అయితే పెద్దగా నాకేమీ అనిపించలేదు ఇక్కడ. సో వైన్ కలర్లో ఉన్న శారీస్ అన్ని తీయమని చెప్పాను. కొన్ని జార్జెట్లో షిఫాన్లో బాగున్నాయి కానీ బ్లౌజ్ అది కొన్నిటికి నచ్చలేదు. దీనికి వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ రావడం నాకు నచ్చలేదు. సో అందుకే ఇది నేను తీసుకోలేదు ఇంకా. అది కాకుండా కొన్నిటికైతే వర్క్ వచ్చింది కానీ ఆ చిన్న చిన్న కుందన్స్ అనేవి ఒకసారి వాష్ చేసినా ఊడిపోతాయి అనిపించింది. డ్రై వాష్ మరి కొంచెం క్లాత్ అయితే కూడా అంత బాగాలేదండి. సో అందుకే నేనైతే తీసుకోలేదు. కొంచెం కాస్ట్లీగా తీసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే ఒకేసారి కదా, తర్వాతైనా మనకి యూజ్ అవుతుంది కానీ పిల్లలకైతే అంత యూజ్ అవ్వదు. సో చాలా వైన్ కలర్ శారీస్ అయితే చూపించానండి. అన్నిట్లో లాస్ట్లో ఒకటైతే బాగా నచ్చింది. అది చూడగానే నచ్చింది, చాలా మంచి లుక్ కూడా ఉంది. అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏం తీసుకున్నాను అనేది, ఎందుకంటే ఇప్పుడు రివీల్ చేసేస్తే అంత బాగోదు. సో నెక్స్ట్ మా బాబు ఫోటోషూట్ కోసం తీసుకున్నామండి. ఇది సండే. మా మమ్మీకి సర్జరీ అయినా తను మా కోసం వచ్చింది. అయితే పిల్లలు చాలా క్రాంకీగా ఉంటారండి. ఫోటోషూట్ అంటేనే వాడు అస్సలు మాట వినేవాడు కాదు. కానీ అందులో కూడా తెలిసిన ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగా తీశారండి. అక్కడ పిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఆ అబ్బాయి మా బాబుని ఆడించడానికి చాలామంది అయితే వచ్చారు ఆ మంచి లుక్ కోసం. ఇది వచ్చేసి నెల్లిమర్ల అండి, విజయనగరం డిస్టిక్, బృందావన కాలనీలో ఉంటుంది. సారీ, బృందావన గార్డెన్స్ ఏవండి నెల్లిమర్లలో. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద అడ్రస్ పెడతాను. అండ్ అదేవిధంగా ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కావాలనుకున్నా మీకు చెప్తే నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఇవి ఫోన్లో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. నేను ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా రైతులాగా ఒకటి, నెక్స్ట్ పోలీస్ లాంటిదండి. అస్సలు మా బాబు అయితే కోఆపరేట్ చేయలేదు, మొత్తం ఆడుతూనే ఉన్నాడు ఆ బొమ్మలతో. అందరూ వెళ్ళి ఆ బొమ్మలు ఇస్తూనే ఉన్నారు. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ అండి. అది కాకుండా మా బాబుకి చాలా జుట్టు ఎక్కువ ఉంటుంది. సో తనకి అది కూడా చిరాకేమో అనిపించింది. ఇది చాలా చిన్నదేనండి కానీ బాగానే వచ్చాయి. నెక్స్ట్ వయలిన్ దగ్గర ఇక్కడైతే చాలా బాగుంది. బైక్ అంటే చిన్నపిల్లలకి చాలా సరదా కదా, మా బాబు కూడా చాలా బాగా ఆడుకున్నాడండి. నిద్రలో కూడా ఈ షూట్ అనేది 3-4 అవర్స్ అయ్యింది. ఆ నిద్రలో కూడా బైక్ మీద ఆడినప్పుడు చాలా బాగా ఆడాడు. అస్సలు చాలా అల్లరి చేసాడండి. ఈ ప్రతిదీ మీకు ఇక్కడ షూట్ చేసిన ప్రతి క్యాప్చర్ కూడా నేను లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగా వచ్చాయి. ఈ ఫోటోషూట్ కూడా చాలా టైం అయితే తీసుకున్నారండి, ఎందుకంటే పిల్లలు కదా. ఏదో ఒక్కొక్క సెట్కి వచ్చేసి ఒక 50-70 ఫొటోస్ అయితే తీశారు అతను. బాబుని ఆడించడానికి చాలామంది చుట్టుపక్కల షూట్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఆడించారండి, వాడు చూడాలన్నట్టు. చాలా బాగా జరిగింది కానీ చాలా క్రాంకీ అయిపోయాడు. ఎక్కువ అయితే ఉండేవాడు కాదండి, చాలా ఏడ్చేసేవాడు. ఈ జీప్లో కారులో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువ షూట్స్ అయితే అవుతున్నాయండి. అదే రోజు సండే మేము వెళ్ళింది, సో మాకు ఎక్కువ క్లమ్జీగా అనిపించింది.
వాడిని ఆడించడానికే చాలామంది వచ్చినట్టు అనిపించిందండి. అక్కడైతే బృందావన్ గార్డెన్స్ అనేది చాలా చిన్న ప్లేసేనండి, మరీ అంత ఎక్కువేం కాదు. కానీ గ్రీనరీ అదంతా ఉండి చాలా బాగుందనిపించింది. ఎంట్రీ టికెట్ కూడా ఒక్కొక్క పర్సన్కి 80 రూపీస్ ఎంతో తీసుకున్నారండి. నెక్స్ట్ ఆ జీప్లందు కూడా అయ్యాక డాక్టర్ గెటప్ వేశారు. ఇంకా ఈ టైంలో అయితే ఇంకా బాగా ఏడ్చేసాడండి. లాస్ట్ మేము 10:30కి ఇలా వస్తే ఇది 2:30 ఎంత అయిందండి, 2:30, 3 o'clock. ఆ టైంలో బాగా ఏడ్చేసాడు, అస్సలు లేడు. సో అందుకు మా డాడీ కూడా కోపం అయిపోయి, పిల్లలు కదా మన ఆనందం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి తెచ్చేసారండి. సో ఇదే లాస్ట్ అండి అక్కడ చెఫ్ గెటప్. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా మేమే చాలా క్రాంకీగా అయిపోవడం వల్ల అవ్వలేదండి. సో ఫొటోస్ కూడా పిక్చర్స్ ప్రతి స్టైల్దే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా త్వరగా రిలీజ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. థ్యాంక్ యూ ఆల్.